హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మా చిన్నబ్బాయి క్యాజువల్గా ఫన్నీగా ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. రాగి సంగటి చికెన్ కర్రీ అండి. ఇప్పుడు ఇద్దరు ఎవరు గెలుస్తారో చూడాలి. మా చిన్నబాబు అడిగాడు ఒకసారి ట్రై చేద్దాం మమ్మీ అని. సరే ఒకసారి చేద్దామని చెప్పి ట్రై చేశాను. చూడండి, నాకన్నా ఫాస్ట్గా తినేస్తాను. నేను ఒక్క ముద్ద తినే లోపల వాడు 2 ముద్దలు తినేస్తున్నాడు. నాకు వాడి వైపు చూడటమే సరిపోతుంది, వీడు ఎట్లా తింటున్నాడా అని. కానీ నాకన్నా ఫాస్ట్గా తినేస్తున్నాడు. రాగి సంగటి చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ వీడియో తీస్తున్నాను, అది అప్లోడ్ చేస్తానండి. టేస్ట్ అయితే చికెన్ కర్రీ రాగి సంగటి సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. కానీ మా చిన్న బాబుతో పోటీ రాలేకపోయాను నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. చూసారా, అప్పుడే సగం తినేసాడు, ఆల్మోస్ట్ అయిపోయింది. నాదేమో ఇంకా అట్లాగే ఉంది గిన్నెలో, ప్లేట్లో. నాకు వాడు ప్లేట్ వైపు చూడడమే సరిపోతుంది. నేను తినడమేమో కానీ వాడు ప్లేట్ వైపు చూడడమే సరిపోతుంది. చూసారా, దించిన తల ఎత్తకుండా తింటున్నాడు. త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు చేశాను చికెన్ కర్రీ. అంటే పెద్ద బాబుకి కాస్త టైఫాయిడ్ ఫీవర్ ఉందని చెప్పి ఇంట్లో చికెన్ కర్రీ 3 మంత్స్ నుంచి చేయట్లేదు. ఈరోజే చేయడము అయిపోయింది. మా చిన్నబాబు తినేసాడు, మా చిన్నబ్బాయి గెలిచేసాడు. మా చిన్నబాబు చేతిలో నేను ఓడిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.